హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, టెట్కి ఏ బుక్స్ చదవాలి, సిలబస్ న్యూవా ఓల్డా అనేది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తారా లేకపోతే టెట్ పెట్టి డిఎస్సి ఇస్తారా, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, క్లాసెస్ కావాలా లేకపోతే బిట్స్ కావాలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకు మెగా డిఎస్సి అనేసి ఇచ్చాడనమాట. ఓకే, మనకు వచ్చేసి మెగా డిఎస్సి అనేసి మెన్షన్ చేశారు. ఫస్ట్లో అయితే మెగా డిఎస్సి ఉంటుందనేసి చెప్పాడు, కానీ ఇప్పుడు వచ్చేసి 6100 పోస్టులతో మేము నోటిఫికేషన్ అయితే ఇస్తామనేసి ఈ మధ్య పేపర్స్లో ట్రోల్ అవుతుందన్నమాట. న్యూస్ అనేది వస్తుంది, పబ్లిష్ అయ్యింది. సో 6001 పోస్ట్, ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో మొత్తంగా 50,000 పోస్టులు అయితే ఉన్నాయి. 6001 పోస్టులతో జగన్ మమ్మల్ని దగా చేస్తున్నారు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ మనకు February 5th అన్నారు కాబట్టి ఇంకా 1 డేనే ఉంది. సో చూద్దాము 1 డే తర్వాత ఏమవుతుంది అనేది, నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఇస్తారు, ఏ డిస్టిక్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది. మామూలుగా అయితే కర్నూలుకి ఎక్కువ పోస్టులు చూపిస్తున్నారు, మిగిలిన జిల్లాలకి పోస్టులు అనేవి లేవు అన్నట్టు చూపిస్తున్నారు అనేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ డిఎస్సికి సంబంధించి లేదా టెట్కి సంబంధించి ఈ న్యూస్లన్నీ పక్కన పెడితే అసలు మనం ఏం బుక్స్ చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది చూసుకున్నట్లయితే, మనము సిలబస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకు టెట్కి సంబంధించి బుక్స్ వచ్చేసి ఓల్డా న్యూవా ఈ కన్ఫ్యూజన్ అనేది చాలామందికి ఉంది. ప్రజెంట్ అయితే మనము న్యూ బుక్స్ని పక్కన పెట్టేయండి. ఈ ఇయర్ మనకు అకాడమిక్ ఇయర్లో బుక్స్ మారాయి కాబట్టి లాస్ట్ ఇయర్ బుక్సే ప్రిఫర్ చేసే విధంగా ఉంటుందన్నమాట అనుకుంటున్నాను. నేనైతే ఇదైతే చెప్పలేము. సో టెట్కి సంబంధించి మనకు 3rd to ఎస్జిటి వాళ్ళకైతే 3rd to 8th వరకు అయితే చదవాలి. వీళ్ళ కాఠిన్యత వచ్చేసి 10th వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్ఏ వాళ్ళకైతే 3rd క్లాస్ టు 10th వరకు అయితే ఉంటుంది, +2 వరకు అయితే కాఠిన్యత అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళ కాఠిన్యత లెవెల్ అనేది ఉంటుంది, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అనేవి. సో ఇవి ఓల్డా న్యూవా అంటే ఇవన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బుక్స్, ఇప్పుడు సరే మేడం, ఇప్పుడు మనము ఈ బుక్స్ మనకు తెలియట్లేదు ఏం చదవాలి అంటే, మనకి ఇవి కాకుండా సైకాలజీ ఉంది, అలాగే మెథడాలజీ ఉంది. సో ఈ రెండింటి మీద ఫోకస్ అయితే చేయండి. సైకాలజీలో ఎవరైతే 30కి 30 స్కోర్ అయితే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్కోర్, టెట్లో అనేది మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సైకాలజీకి సంబంధించిన బిట్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఎక్కడ మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఆ బిట్స్ అయితే చూసేయండి. మీకు చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్న బిట్స్ అవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెథడాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు మెథడాలజీలో చాలామంది మెథడాలజీది ఏముంది 5 మార్క్స్ అనేసి స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ 5 మార్క్స్ 1 మార్క్ పోయినా కూడా మనకు చాలా నష్టం అనమాట. ఈసారి మనకు ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఎస్జిటి వాళ్ళకంటే డిఎడ్ వాళ్ళకి మాత్రమే ఎస్జిటి పోస్టులు అనేవి కల్పించడం జరిగింది. ఎస్ఏ వాళ్ళు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అనేసి చెప్పారు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అదేవిధంగా పీఈటీ వాళ్ళకి వచ్చేసి పీఈటీ వాళ్ళకి టెట్ అనేది ఉండదు, డైరెక్ట్ డిఎస్సి అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్జిటి సిలబస్ చూసుకున్నట్లయితే, ఎస్జిటి సిలబస్ వచ్చేసి ఎస్జిటి వాళ్ళ సిలబస్ మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సిడిపి వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 30 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకు వచ్చేసి లాంగ్వేజ్ 1, ఏ లాంగ్వేజ్ అయితే అదనమాట. సో తెలుగు, లాంగ్వేజ్ 1లో తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ. ఇది వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. 25 మార్క్స్కి మనకు ఇందులో మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా 5 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ కూడా సేమ్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ అనమాట, మ్యాథ్స్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఈవీఎస్ కూడా 30 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్. ఈ 150 మార్క్స్ వచ్చేసి టోటల్ 3 అవర్స్ అయితే టైం అయితే ఇస్తాడు. సో ఈ టైంలో ఎగ్జామ్ అనేది
ఫినిష్ చేయాలి. అదేవిధంగా నేను కొత్తగా ఇప్పుడు ఎవరైతే బ్యాచెస్ వచ్చారో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకసలు అనుభవం లేదు, ఒకసారి కూడా మేము అటెండ్ చేయలేదు అన్న వాళ్ళకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విధంగా కూడా వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఏ వాళ్ళని చూసుకున్నట్లయితే ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి మనకు ఎస్ఏ వాళ్ళకి సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 మార్క్స్కి, లాంగ్వేజ్ 2 వచ్చేసి 30 మార్క్స్కి, వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి 60 మార్క్స్కి, టోటల్ 150 మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి కూడా 3 అవర్స్ అనేది ఉంటుంది. ఇదన్నమాట టోటల్గా సిలబస్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.